బీసీ సంక్షేమ ఉద్యోగుల యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా వారికి నల్గొండ పట్టణంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న మండల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అయినది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడారు. బీసీ సంక్షేమ ఉద్యోగ యువజనుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా వారికి నల్లగొండ పట్టణంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న మండల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అయినది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడుతూ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న కులాలను, తరగతులను గుర్తించడానికి 1979 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ బీపీ మండల్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిందని, కమిషన్ 1931 సంవత్సరంలో బ్రిటిష్ వారి హయాంలో జరిగిన జనాభా లెక్కల ప్రకారం వెనుకబడిన తరగతుల జనాభా 52% ఉందని గుర్తించి వారికి 27% రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కల్పించాలని సూచిస్తూ మొత్తం 40 అంశాలను కూడిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసిందని, 27% ఓబీసీ రిజర్వేషన్లను కూడా 1989లో ఏర్పడినటువంటి వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్నకుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్, యువజన సంఘం పట్టణ అధ్యక్షులు చెరుపల్లి సదా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.